హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనము యాదగిరిగుట్టలో ఉండే మినీ శిల్పారామంకి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి అయితే మీకు వీడియోలు అయితే అన్ని చూపిస్తాను. మినీ శిల్పారామం ఎక్కడుందంటే రాగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే రోడ్డులో రాగిరి చెరువు దగ్గర అయితే మినీ శిల్పారామం అయితే ఓపెన్ అయితే చేశారు. ఇక్కడ సండే రోజు కాబట్టి పబ్లిక్ అయితే చాలామంది అయితే వస్తున్నారు. మనం ఫస్ట్ లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ అయితే తీసుకోవాలి. అక్కడ టికెట్స్ అయితే పెట్టారు. టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి అయితే పంపిస్తారు. మనం లోపలికి వెళ్తుంటే అయితే శిల్పాలు అయితే చాలా మంచిగా అయితే పెట్టారు. ఇక్కడ ఫోటో తీసుకోవడానికి చాలా మంది పిక్నిక్ లెక్క వచ్చి అయితే ఇక్కడ చాలా మంది కూర్చొని ఫొటోస్ కూడా అయితే తీసుకుంటున్నారు. చాలా అయితే బాగా అయితే ఉంది వ్యూ కూడా. రెస్టారెంట్స్ అయితే ఓపెన్ అయితే కాలేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అన్నీ అయితే ఫ్రీగానైతే చూడవచ్చు. ఎగ్జిబిషన్ లెక్క అయితే టికెట్స్ కూడా ఏం పెట్టలేదు. ప్రజెంట్ అయితే వచ్చి అయితే ఎంజాయ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వీకెండ్ కాకుండా నార్మల్ టైంలో వచ్చేసి అయితే పబ్లిక్ అయితే తక్కువ ఉంటారు. మనం యాదగిరిగుట్టకైనా వీకెండ్లో కాకుండా నార్మల్ టైంలో పోతేనైతే ఫ్రీగా అయితే ఉంటుంది. చాలామంది అయితే ఫొటోస్ దిగడానికి అయితే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నారు. సేమ్ లక్నవరంలో ఉండే కేబుల్ బ్రిడ్జ్ లెక్కనైతే ఇక్కడ కూడా సేమ్ బ్రిడ్జ్ అయితే ఉంది. చాలామంది అయితే ఇక్కడ బ్రిడ్జ్ పైన అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడడానికి అయినా చాలా బాగుంది. ఇక్కడ ఈవినింగ్ టైం వస్తే అయితే ఇంకా బాగా వ్యూ కూడా బాగుంటుంది. ఇక్కడనే వాటర్ ఫాల్స్ కూడా అయితే పోతున్నాయి. చూడడానికి అయితే బాగుంటాయి. ఫిషెస్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి వాటర్లో అయితే. మొత్తం దగ్గర నుంచి అయితే చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఫిషెస్ అయితే వ్యూ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. వెదర్ కూడా చాలా బాగున్నది. ఇక్కడ వాటర్ అయితే ఫుల్గా అయినాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఇక్కడ మినీ వాటర్ ఫాల్స్ లాగా అయితే వాటర్ అయితే వస్తున్నాయి. యాదగిరి గుట్టకు వచ్చిన వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఈ ప్లేస్ అయితే చూసి వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పోగలాడుకోవడానికి గేమ్స్, ఇక్కడ ఉయ్యాలలు చాలా ఉన్నాయి. చాలామంది ఈ బ్రిడ్జ్ పైన అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మనం కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం, వీడియో కూడా అయితే తీసాము. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ప్లేసెస్ అయితే బాగుంది. ఇక్కడ బోర్డు కూడా పెట్టారు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అని. చిన్న పిల్లలని అయితే తీసుకొస్తే అయితే చాలా సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆడుకోవడానికి అయితే చాలా బాగా అయితే అన్నీ ఉన్నాయి. చాలామంది అయితే ఈవినింగ్ టైంలో తీసుకొస్తుందంటే కొంచెం ఎండ కొట్టదు కాబట్టి ఈ టైంలో తీసుకొస్తే చిన్నపిల్లలు అయితే చాలాసేపు అయితే ఆడుకుంటారు. అంటే పోరగాళ్ళు ఎలా ఆడుకుంటారో అందులో నుంచి అయితే వస్తుంటారు. మీకు కూడా అయితే వీడియోలు అయితే చూపిస్తాను. పోరడు పైనుంచి అయితే అందులోకి అయితే వస్తుంటారు. చాలా బాగా అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు. మీరు కూడా మీ పిల్లలను కూడా తీసుకొచ్చి అయితే ఆడిపోయండి. ఇక్కడ చాలా బాగున్నది. వాళ్ళు కూడా చాలా ఖుషి అవుతారు. రోజు స్కూల్కే కాకుండా వీకెండ్ టైంలో అయితే ఇలా తీసుకొస్తే అయితే వాళ్ళు కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంటారు. మొబైల్సే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి ప్లేస్లెస్లోకి తీసుకొస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోర్డు అయితే పెట్టారు. మనం కొంచెం టైం లేదు కాబట్టి బోటింగ్ అయితే చేయలేదు. మీరైతే వచ్చి అయితే తప్పకుండా అయితే చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. మీరు కూడా వచ్చి అయితే చూడండి. మీకు కూడా చాలా విషయాలు అయితే తెలుస్తాయి. ఇక్కడ చూడడానికి అయితే నేచర్ కూడా చాలా బాగుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్